నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. నమస్తే గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, సంక్రాంతి అనగానే భోగితో మనందరికీ స్వాగతం పలుకుతుంది. భోగి రోజు కంప్లీట్గా ఏంటి అంటే, లాస్ట్ టైం నేను చేసేటప్పుడు భోగి విశిష్టత గురించి మాత్రమే మాట్లాడాను. కానీ ఈసారి వచ్చే భోగికి ఒక విశిష్టత ఉంది. పౌర్ణమితో కూడిన భోగి. పొద్దున్న మనం లేస్తూనే మన ఇంట్లో ఉన్న కర్మనంతటినీ బయటికి పంపించేసి ఒక భోగి స్నానం చేస్తూ పౌర్ణమి వెలుగులో జరుపుకునేటట్టు ఈసారి భోగి ఉంది. ఈ విశిష్టమైన రోజు అసలు ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? నా చిన్నతనం నుంచి భోగి పౌర్ణమి రోజు రావటం ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను. మరి ఈ విశిష్టమైన రోజు గురించి ఏం చెప్తారు మీరు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కొంతవరకు మీరు చెప్పినారు తల్లి భోగి అని. ఈసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు సోమ, మంగళ, బుధవారాలు రావటం. అవును. 13వ తారీఖు సోమవారం కావటం చంద్రుడికి చాలా ఇష్టమైన రోజు. అదే చెప్తున్నానమ్మా. ఓకే. ఎందుకు ఈసారి ఇది మహాద్భుతమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది అనేటువంటిది ఒకటి చెబుతూ, ఈసారి ఈ సంక్రాంతి పండుగ మరుసటి రోజు రవి సంక్రమణము అనేటువంటిది జరుగుతూ ఉండి, సంక్రాంతి పండుగ రోజు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహముతో ఉత్తరాయణం అనేటువంటిది ప్రారంభము కావటం అనేటువంటిది ఒకటి. మనకు ఉత్తరము నుండి కుబేర స్థానము కాబట్టి సకల సంపదలు మనకు వస్తాయి అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి వాళ్లకు కూడా ఇప్పుడు మానసికంగా ఇబ్బందులు పడుతుండేటువంటి వాళ్లకు కానీ, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మాతృకారకుడు కూడా కాబట్టి, నేను జాతకాలలో హారోస్కోప్ చెప్తున్నప్పుడు చాలామందికి చెప్తుంటాను. మాతృకారకుడు, మనఃకారకుడు. మనస్సు చాలా గట్టిగా నిబ్బరముగా పెట్టుకొని ఫలానది కావాలి అని అనుకుని చేసుకునేటువంటి వాళ్లకు, ఎక్కువగా కర్కాటక లగ్న జాతకులకు, ఎందుకంటే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాబట్టి, ఈ కర్కాటక లగ్న జాతకుడు లగ్నములో చంద్రుడు ఉండేటువంటి వాళ్లకు కానీ లేదు, చంద్రుడి యొక్క అనుగ్రహం ఎవరెవరి జాతకాల్లో అయితే అనుకూలముగా ఉంటుందో, అందరికీ ఒకే చోట ఉండదు కదా. అందరికీ బ్రహ్మాండంగానే ఉంటుంది, ఉండాలని కోరుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాం. కానీ ఇక్కడ ఎవరికి ముఖ్యంగా అద్భుతముగా ఉండబోతుంది అనేటువంటిది మనం చెప్పుకోవాలి. ఇక్కడ పౌర్ణమి అనేటువంటిది మనకెప్పుడు కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. నిండు చంద్రుడు, పౌర్ణమి అంటే దాని అర్థం అదే కదా, పూర్ణ చంద్రుడు. చంద్రుడు పూర్ణముగా ఉన్నప్పుడు, ఏ అరకొర లేకుండా పూర్ణముగా ఉన్నాడు అంటే మన మనస్సులో కోరికలు కూడా సంపూర్ణముగా కోరుకున్నవి జరుగుతాయి అనేటువంటి భావన. సముద్రము కూడా పౌర్ణమి నాడు ఉప్పొంగుతుంది. అంతటి సముద్రమే ఉప్పొంగుతుంది అంటే పౌర్ణమికి చంద్రుడి యొక్క అనుగ్రహం ఎంత బాగా ఉండాలి, ఎంత చల్లని చూపు చూసేటువంటి వాడు చంద్రుడు అనేటువంటిది మనం గమనించాలి. అందుకని ఎవరెవరి జాతకాల్లో అయితే చంద్రుడు యోగవంతముగా ఉంటాడో, ఫలానా రాశి, కర్కాటక రాశి వాళ్ళకు కావచ్చు, కర్కాటక లగ్న జాతకులకు కావచ్చు, ఇలా కొంతమందికి ఇంకా ఎవరెవరి జాతకాల్లో బాగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా మేలు జరగబోతుంది అనడానికి ఒక ప్రామాణికం ఏమిటి అంటే, ఇది మనము భోగి పండుగ అనేటువంటిది మనకు చివరి పండుగ ఈ సంవత్సరంలో. ఇక్కడికి మొదటిది అంటే సంధికాలము జరుగుతూ ఉన్నది. ఇక్కడ చంద్రుడు చల్లని చూపుతో నిండు చంద్రుడు ఉండడము, రేపు ఉదయాన్నే తెల్లవారుతూనే రవి సంక్రమణము జరిగి సూర్యుడి యొక్క అనుగ్రహం రావటము. మనకు కాలానికి కావాల్సినటువంటివి రెండు సూర్యచంద్రులే. రాత్రికి చంద్రుడు, పగటికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలా వచ్చిందో, పైగా సోమవారము చంద్రుడు అంటే పరమేశ్వరుడికి పరమ ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం. ఈ మనం మామూలుగా ఇప్పుడు గనక
ఈ పౌర్ణమి నాడు గనక సాయంత్రము పూట గనక పరమేశ్వరుడికి ఎవరైతే అభిషేకము చేసుకుంటారో, ఉమ్. ఎవరైతే అన్నముతో అభిషేకము చేస్తారో, అన్నముతో అభిషేకము చేస్తారో, ఎవరైతే 1 కిలోంబావు బియ్యము అక్కడ అర్చకులకు ఇచ్చి దానము చేసుకుంటారో, చంద్రుడికి సంబంధించినటువంటివి ధాన్యం, బియ్యం, వెండి చంద్రుడికి సంబంధించినటువంటి, ఎవరైతే వాళ్ళ శక్తి కొద్దీ 1 గ్రాము కావచ్చు, 10 గ్రాములు కావచ్చు, 5 గ్రాములు కావచ్చు వెండి దానము చేస్తారో, నేనేదో దానాలు చేయాలా అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం లేదు. మనకు బలమైనటువంటి కోరికలు తీరాలి, చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఇబ్బందే ఒకటి రాదు. అవును, ఖచ్చితంగా. ఎక్కడైనా కూడా సమాజంలో ఇదే కాదు, ఏదైనా అంతే. భగవంతుడు కూడా నేను భగవంతుణ్ణి కదా, నేను ఊరికే అభయం ఇస్తే చాలు కదా అని అనుకొని ఆయుధాలు ఎందుకు పెట్టుకున్నట్టు? భగవంతుడికే ఆయుధం అయింది, అవసరమైంది. అవును. మానవ మాత్రులు ఎంతటి వాళ్ళం తల్లి. అందుకని ఏదో ఒకటి మన వంతు మనము ఇవ్వకుండా మనకు కావాలి అంటే కోరికలు ఫలించవు. ముందు ఇవ్వాలి, ఇచ్చేది ఉండాలి. ఎంత ఇస్తూ ఉంటామో అంత 10ంతలు వస్తుంది అని శాస్త్రం. అది ఏదైనా కావచ్చు కాక, మనం ఇవ్వగలిగినటువంటిది, మన శక్తి ఉన్నది. ఎందుకు వెండి సోమవారము అంటే ఇక్కడ చంద్రుడు ప్రాధాన్యత కాబట్టి. చూడండి ఎంత అద్భుతముగా వచ్చింది. ముందు రోజు చంద్రుడు, సాయంకాలము పరిపూర్ణముగా పౌర్ణమి. ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు చంద్రుడు బలముగా ఉన్నప్పుడు చేసుకుంటారో వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి కోరికలు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పరిపూర్ణముగా ఆ కోరికలు తీరుస్తాడు. ఎందుకు అసలు ఏమి సంబంధం ఏమిటి? అసలు నారాయణుడికి చంద్రుడికి ఏమి సంబంధం అంటే, ఆ శ్రీమన్నారాయణుడే కదా 15 రోజులు అమావాస్య, 15 రోజులు ఇలా అని దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడికి ఇద్దరి యొక్క శాపాన్ని కూడా సమన్వయం చేయగలిగినటువంటి వ్యక్తి చేసిండేటువంటి. బాలచంద్రుడిగా ఉండు పరమేశ్వరుడి దగ్గర అని చెప్పినవాడు నారాయణుడే కదా. అవును. అటువంటి నారాయణ స్వామికి ప్రీతికరం. ఎందుకంటే నారాయణుడిని ఆశ్రయించినాడు కాబట్టి చంద్రుడు. సృష్టి స్థితి లయకారకులలో ముఖ్యుడు కాబట్టి. ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటారో, సత్యము అనేటువంటి పేరు ఉంది కాబట్టి మీకు ఖచ్చితముగా న్యాయం జరుగుతుంది. మీ కోరికలలో సత్యం ఉండాలి, యథార్థం ఉండాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ పక్కింటోని డబ్బు నాకు రావాలనో, ఇంకోటి కావాలనో కోరుకుంటే కాదు. తండ్రి నన్ను చల్లగా చూడు అని కోరుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి. అంటే కోరికలలో సత్యం ఉండాలి. సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడంలో ఆంతర్యము మన కోరికలు సత్యమైనటువంటివై ఉండాలి. అవి అవి యథార్థమైనటువంటివై ఉండాలి. అంటే అందరూ అలా కోరుకుంటున్నారని నేను అనడం లేదు, కోరికలలో సత్యమైనది ఉండాలి అని చెప్తున్నాను. చూసినప్పుడు ఇలా వెండి దానము కానీ, ఇలా బియ్యము దానము కానీ సాయంకాలం చేసుకుంటారో, అన్నముతో అభిషేకము పరమేశ్వరుడికి చేస్తారో వాళ్ళ జన్మ ధన్యం ధన్యం ధన్యం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితముగా మార్పు వస్తుందమ్మా. పడుతూ ఉండేటువంటి కష్టాలు, ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా మనము. దీనికి మూలం ఏమిటంటే మనం చేసుకొని తింటున్నాం అన్నం. అదే అన్నముతో పరమేశ్వరుడికి ఎప్పుడైతే అభిషేకము చేస్తారో, ఈశ్వరుడికి అన్నాభిషేకానికి మించినటువంటి అభిషేకము లేనే లేదుగాక లేదు. నేను చెప్తున్నాను. ఖచ్చితముగా అన్నముతో ఎప్పుడైతే నిండుకుండా అన్నముతో గనక మంత్రోచ్చరణతో రుద్రము, చమకము, నమక రుద్రాలు చెప్తూ చేసుకుంటున్నాము, పిలిచి అయ్యగారులను పిలిచి చేసుకోవడం, లేదా వీళ్ళే గుడికి వెళ్ళి చేయించుకోవటమా, ఒక ఆచార్యుని పెట్టుకొని చేసుకోవటమా ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మన కోరికలు ఎంత ఇబ్బందికరమైనటువంటి కోరికలైనా నెరవేరుతాయి గాక. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, పరమేశ్వరుడు సంతోషిస్తాడు గాక. అలా చేసినటువంటిది నలుగురికి పంచడము ప్రసాదముగా. అలా చేసుకోవాలి. బియ్యము దానము చేయాలి, లేదా వెండి దానము చేయాలి. ఇలాంటివి చేసుకుంటే పరమ సంతోషముగా వాళ్ళ జీవితము అభ్యున్నత పదములోకి తప్పకుండా నడిచి తీరుతాయి. ఎన్ని కష్టాలు ఉండినా, ఎన్ని అప్పులు ఉండినా వాళ్ళే తీర్చుకోగలుగుతారు. సూర్యచంద్రుల యొక్క అనుగ్రహము బాగుంటే మనకు ఆరోగ్యము, మనస్సు, ప్రశాంతత,
ఎంత సంతోషము. ఇంట్లో వృద్ధి, ఆయుర్వృద్ధి, యశోవృద్ధి, ధనవృద్ధి, ధాన్యవృద్ధి, ఐశ్వర్యవృద్ధి అన్నీ కలుగుతాయి గాక. ఇది రెమెడీ. ఇది కనుక పాటిస్తే చాలా యోగదాయకంగా ఉంటుంది అని ఈ యొక్క భోగి పండుగ మనకు బాగా కలిసి వచ్చింది. పిల్లలకు భోగి పళ్ళు పోయడం ఒకటే కాదు, సాయంకాలము చంద్రుడు పౌర్ణమి, నిండు పౌర్ణమి, దీన్ని అందరూ కూడా యావత్ ప్రజానీకం అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే మేలు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.